బ్యాక్ కేర్ వీపు సంరక్షణ. ఆసుపత్రిలో రోగి మంచం మీద నుండి లేవలేకపోతున్నప్పుడు వారి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఎక్కువసేపు మంచం మీద పడుకోవడం వల్ల రోగికి బెడ్ సోర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రోగికి ప్రతి 2 గంటలకు ఒకసారి బ్యాక్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, చర్మ పరిస్థితిని అంచనా వేయడానికి మరియు బెడ్ సోర్లను నివారించడానికి బ్యాక్ కేర్ చాలా ముఖ్యం. ఇప్పుడు బ్యాక్ కేర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం రండి. బ్యాక్ కేర్కు అవసరమైన సామగ్రి: స్టెరైల్ గ్లౌజ్లు, బాత్ టవల్, స్టెరిలియం, టాల్కమ్ పౌడర్, కొబ్బరి నూనె, రబ్బరు మ్యాకింతోష్. ముందుగా రోగిని వెల్లకిలా పడుకోపెట్టండి. రోగికి ఏదైనా అసౌకర్యం లేదా ఇబ్బంది ఉంటే వారిని సైడ్ పొజిషన్ అనగా లెటరల్ పొజిషన్లో పడుకోబెట్టి బ్యాక్ కేర్ చేయవచ్చు. దీనితో పాటు రోగి పరిస్థితిని బట్టి కూడా భంగిమను మార్చవచ్చు. ప్రక్రియను ప్రారంభించే ముందు సబ్బుతో చేతులు కడుక్కోండి మరియు గ్లౌజులు ధరించండి. రోగిని లెటరల్ పొజిషన్లో పడుకోబెట్టి వారి వీపు పక్కన రబ్బరు మాకింతోష్ను ఉంచి దానిపై బాత్ టవల్ ఉంచండి. రోగి వీపు పూర్తిగా కనిపించేలా ఎక్స్పోజ్ చేయండి. ఒక బౌల్లో గోరువెచ్చని నీటిని తీసుకొని నాప్కిన్ లేదా స్పాంజితో వీపును తడి చేయండి. తర్వాత నాప్కిన్ మీద సబ్బు రాసి అదే నాప్కిన్తో రోగి వీపును శుభ్రం చేయండి. తర్వాత మరొక నాప్కిన్ తీసుకోండి. దానిని నీటిలో ముంచి పిండి రాసిన సబ్బును తుడవండి. సబ్బు పూర్తిగా శుభ్రం చేయబడిందని నిర్ధారించుకోండి. ఒక టవల్ తీసుకొని తడి వీపును తుడిచి వీపు చర్మాన్ని బాగా ఆరబెట్టండి. ఇప్పుడు చేతి గ్లౌజ్లు తీసివేయండి. ఆ తర్వాత కొంత టాల్కమ్ పౌడర్ను తీసుకొని రోగి వీపుపై వెయ్యండి. ఇప్పుడు మీ చేతులను వెచ్చగా ఉంచడానికి వాటిని రుద్దండి. బ్యాక్ కేర్లో 5 ప్రధాన దశలు ఉన్నాయి. ఈ దశలు ఏంటో చూద్దాం పదండి. సర్క్యులేషన్: మీ చేతులను కింద నుండి పైకి వృత్తాకార గతిలో కదుపుతూ ఆపై వాటిని పైనుండి కిందకి నడుము వరకు తీసుకురండి. కంప్రెషన్: రోగి వీపుపై బయట నుండి లోపలి వైపుకి ఒత్తిడిని ఇస్తూ నెమ్మదిగా వీపు యొక్క పై దిశలో ఒత్తిడిని ఇవ్వండి. తర్వాత వాటిని పైనుంచి కిందకి నడుము వరకు తీసుకురండి. ట్యాపింగ్: వీపును కింద నుండి పై వైపుకి సున్నితంగా తట్టండి. తరువాత వాటిని పై నుండి కిందకి నడుము వరకు తీసుకురండి. వైబ్రేషన్: 2 చేతుల వేళ్లతో రోగి వీపుపై వైబ్రేషన్ను ఉత్పత్తి చేయండి. వీపు యొక్క పై వైపుకి కదిలించండి. తరువాత వాటిని పై నుండి కిందకి నడుము వరకు తీసుకురండి. నీడింగ్: గోధుమ పిండి పిసికినట్లే రోగి వీపును కింద నుండి పైకి మసాజ్ చేయండి. తర్వాత వాటిని పైనుండి కిందకి నడుము వరకు తీసుకురండి. ఈ 5 దశలను 10 నుంచి 15 నిమిషాల వరకు చేయండి మరియు ప్రతి దశను 5 సార్లు పునరావృతం చేయండి. తర్వాత రోగికి సౌకర్యవంతమైన పొజిషన్ను ఇవ్వండి. ప్రక్రియ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, ఒకవేళ వాతావరణం చాలా చల్లగా ఉంటే ఆలివ్ మరియు కొబ్బరి నూనెను రోగి వీపుపై పూయవచ్చు. మంచం పట్టిన రోగులకు ప్రతి 2 గంటలకు ఒక్కసారి మసాజ్ చేయాలి. రోగి వీపు సంరక్షించే సమయంలో వీపు ఎరుపు రంగులో తడిగా లేదా గాయాలు ఉన్నాయేమో అని తనిఖీ చేయండి. గాయం ఉంటే డ్రెస్సింగ్ చేయండి. మసాజ్ చేసేటప్పుడు రోగి వీపుపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు, లేకుంటే రోగికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అందువలన సరైన విధంగా బ్యాక్ కేర్ చేయడం వలన రోగిని బెడ్ సోర్స్ నుంచి రక్షించవచ్చు మరియు వారి పరిశుభ్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించగలరు.